వర్షం పడితే రోడ్లే కాదు నిర్లక్ష్యం కూడా ప్రవహిస్తోందా? ఓపెన్ నాలాలు అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటుంటే అధికారులు మాత్రం చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారా? మియాపూర్లో బాలయ్య కాలువలో కొట్టుకుపోయిన ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. నాలాల ప్రమాదాలపై సుమోటోగా కేసు నమోదు చేసి ప్రభుత్వ యంత్రాంగానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. మూతల్లేని నాలాలు, హెచ్చరిక బోర్డులు లేవు, భద్రతా ఏర్పాట్లు అంతకంటే లేవు. ప్రతి వర్షాకాలంలో ప్రాణాలు పోతూ ఉన్న పరిస్థితి మారకపోవడంపై హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. హైడ్రా కమిషనర్, సిఎంసి కమిషనర్లు ఆగస్టు 25లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశిస్తూ ప్రజల భద్రతపై నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేసింది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, హెచ్ఆర్సీ పలు ఆదేశాలు జారీ చేసింది. ఇంకా పూర్తిగా హెచ్ఆర్సీ ఏమని రియాక్ట్ అయింది, ఇంకా ఎటువంటి కామెంట్స్ చేసింది? మియాపూర్ బాలయ్య నాలాలో కొట్టుపోయిన ఘటనపైన హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ సుమోటో కేసు నమోదు చేసింది. సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్, ఇటు మరోవైపు హైడ్రా కమిషనర్ రంగనాథ్లకు ఆగస్టు 20వ తేదీలోపు ఈ మొత్తం ఘటనకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలి. గతంలో ఎందుకంటే నాలాల ప్రమాదాలు జరుగుతున్నాయని ముందే తెలిసి ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదు, అక్కడ ఉన్నటువంటి ప్రమాద స్థలం వద్ద ఏదైతే ఘటన జరిగిందో అక్కడ హెచ్చరిక బోర్డులు ఎందుకు మెయింటైన్ చేయలేదు, ఎందుకు ఏర్పాటు చేయలేదంటూ కూడా నిన్న బాలయ్య మిస్ అయినప్పటి నుంచి కూడా మనం నిరంతరం మాట్లాడుతూనే ఉన్నాం. ఇదే విషయాన్ని బిగ్ టీవీ ఒక ఎజెండాగా తీసుకుంది. నాలాలను ఎందుకు రక్షించలేకపోతున్నారు, వాటిపైన ఎందుకు జాలీలు వేయలేకపోతున్నారు, ఇంకా ప్రాణాలు కోల్పోవాల్సిందేనా అమాయకం ప్రజలు? అంటే ఈ సంవత్సరం కాదు, ప్రతిసారి ఇలాగే జరుగుతుంది. నాలాల్లో పడిపోవడం, లేకపోతే మ్యాన్ హోల్స్ లో పడిపోవడం, ఇవన్నీ కూడా. సో ఎందుకు అంటే వాళ్ళు యాక్షన్ తీసుకోవట్లేరా, తీసుకున్నా కూడా ఫలితాలు ఉండట్లేవా, ఏం జరుగుతుంది సాగర్? ఎస్ రాజేష్, ఖచ్చితంగా గతంలో కూడా ఈ తరహా ఘటనలు జరిగినాయి. అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇక్కడ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కనిపిస్తుంది, అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయకపోవడం. హైదరాబాద్లో నాలాల పరిస్థితి కూడా ఇదే పరిస్థితిలో ఉంది. స్థానిక ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కూడా ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు సహాయక చర్యలను. గత 36 గంటలుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి, ఇంకా బాలయ్య ఆచూకీ లభ్యం కాలేదు. ఇటు పోలీసులు యంత్రాంగం, హైడ్రా సిబ్బంది, ఇటు మరోవైపు జిహెచ్ఎంసీ అందరు విభాగాలు ఇన్వాల్వ్ అయినా కూడా ఇంకా నాలాలో 100 మీటర్లకు పొడవుగా ఈ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే గారిని ఒకసారి అడుగుదాం. సార్ చెప్పండి, ఎందుకు ఇంకా 36 గంటలు అవుతుంది సహాయక చర్యలు జరుగుతున్నాయి, ఇంకా బాలయ్య ఆచూకీ లభ్యం కాలేదు? ఇక్కడ ఎవరి నిర్లక్ష్యం? కొన్ని వాస్తవాలు మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. అధికారుల నిర్లక్ష్యం అని అన్నారు చూసారా, చాలా పెద్ద తప్పు. అక్కడ హెచ్చరిక బోర్డులు లేవు, కాంట్రాక్టర్లు పనులు జరుగుతున్నాయి, హెచ్చరిక బ్యానర్స్ ఉన్నాయి, డబుల్ బ్యారికేడ్లు పెట్టారు, ప్లస్ వారం రోజుల పాటు డీసీపీ ట్రాఫిక్, ఏసీపీ ట్రాఫిక్, సిఐ ట్రాఫిక్ పేపర్ ప్రకటనలు ఇచ్చారు. ప్లస్ అక్కడ పూర్తిగా 2 బార్కెట్లు అటుపక్క ఇటుపక్క కూడా పేపర్ ప్రకటనలు ఇస్తే సరిపోతుందా? చర్యలు తీసుకోవాలి కదా ముందుగా, దాని మీద కదా మనం అడుగుతున్నాం. ఏం చర్యలు చేపడతారు? ఒక మనిషి ప్రాణం పోయింది, ఇక్కడ ఎవరు బాధ్యత వహిస్తారు? మరి మన వాళ్ళు అడిగేది అక్కడ స్పాట్ లో జరిగింది, అక్కడ నాలా ఓపెన్ ఉంది. మేము వెళ్ళినప్పుడు కూడా అర్ధరాత్రి మేము 1 గంటలకు బిగ్ టీవీ అక్కడికి వెళ్ళింది, అక్కడ ఎలాంటి బోర్డులు కనిపించలేదు. స్థానికులు మేము వెళ్ళినప్పుడు కూడా అక్కడ అటు ఇటు తిరుగుతున్నారు. సో మీరు ఈ ఘటనకు సంబంధించి ఏం చెప్పాలను? నేను ఆ రోజు రాత్రి 2 గంటల దాకా ఉన్నా అక్కడే. మ్యాన్ హోల్ టు మ్యాన్ హోల్ చెక్ చేసాం. ప్లస్ అవన్నీ కూడా బ్లాక్స్, ఫ్లైఓవర్స్ నిర్మించేటప్పుడు ఎటువంటి బ్లాక్లు పెట్టారో బ్లాక్లు అన్నీ కూడా 6 ఇంచుల పాటు 2 గడ్డ పలుగులతో కదిలిచ్చి మేము టార్చ్ లైట్లతో మొత్తం ఎంక్వైరీ చేసాం. అది పైప్ టు పైప్ గ్యాప్ తప్పించి అది మ్యాన్ హోల్ కాదు. ఆ రోజు ఒకవేళ ఇక్కడేమైనా వచ్చారా అని చెప్పి ఆ గ్యాప్ ఓపెన్ చేయడం జరిగింది తప్పించి నిర్లక్ష్యం అని అనడానికి ఏ కోణంలో. సహాయక చర్యలు ఇంకా ఎప్పటివరకు? సహాయ చర్యలు అన్ని డిపార్ట్మెంట్లు. రైట్, థ్యాంక్ యూ సాగర్. యాక్చువల్గా నిన్న ఎటువంటి హెచ్చరికలు లేవు అక్కడ. మళ్ళీ మనం బిగ్ టీవీగా నిన్న ఉదయం నుంచి కూడా బాలయ్య మిస్ అయ్యి అన్ని గంటలు గడుస్తున్నా కూడా ఎందుకు కనీసం బాలయ్య మృతదేహాన్ని కూడా వాళ్ళు ఫైండ్ అవుట్ చేయలేకపోయారని మనం ప్రశ్నిస్తుంటే అక్కడ ఏమాత్రం హెచ్చరిక బోర్డులు లేవు. ప్రజలు వచ్చి అందులో పడిపోవడానికి ఆస్కారం ఉందని మనం అలర్ట్ చేసిన తర్వాత కానీ హెచ్చరిక బోర్డులు వచ్చాయి. ఆల్రెడీ మేము చెప్పాము, మేము చర్యలు తీసుకున్నాం. ఎవరు బాధ్యత వహిస్తారు? ఒక ప్రాణం విలువ ఏంటి?
దీని మీద కదా మనం క్వశ్చన్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే ఇన్ని గంటలు గడిచిపోయినా సరే ఇంతవరకు ఒక డెడ్ బాడీని మనం తీసుకురాలేకపోయాం. ఆ భార్యకి ఏం సమాధానం చెప్తారు? ఎవరు తప్పిదం ఇది? అంటే సుమతి మనం ఇప్పుడు డెడ్ బాడీ అనాల్సి వస్తుంది, ఇంకెందుకంటే ఇన్ని గంటలు గడిచింది కాబట్టి డెడ్ బాడీ అనాల్సి వస్తుంది. యాక్చువల్గా బాలయ్య పడిపోయిన వెంటనే ఇమ్మీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యారా? సరే అయి ఉంటారేమో, అయి ఉంటే వాళ్ళు కరెక్ట్గా ఆపరేషన్ చేశారా? చేస్తే అట్లీస్ట్ కొంచెం ప్రాణాలతో కొన్ని గంటల్లో ఒక 1 అవర్ 2 అవర్స్లో అయితే కొంత ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంది. కానీ ఇన్ని గంటలు గడిచిన తర్వాత మనం డెడ్ బాడీ అనాల్సి వస్తుంది. ఇంకా రైట్, ఇక్కడ బిగ్ టీవీ ఎవరిని కూడా తప్పు పట్టాలని కాదు, కానీ జరిగిన నష్టాన్ని ఎవరు పూడుస్తారు, ఎవరి వల్ల తప్పిదం జరిగింది, దీని మీద మనం పోస్ట్ మార్టం చేస్తున్నాం అంతే తప్ప అధికారులు తప్పు చేశారా లేకపోతే ఇది అని చెప్పి మా ఎజెండా కాదు. మనుషుల ప్రాణాలు ముఖ్యం అన్నది మనం ఒక్కరం గుర్తుపెట్టాం. ఓపెన్ నాలా ఉన్నప్పుడు ఒక కంచెలాగానో లేకపోతే అక్కడికి మనిషి అటు దాటుకొని వెళ్లకుండా ఉండేలాగా ఏదైనా ఒకటి బారికేడ్లు ఉంచాలి. అయిన తర్వాత ప్రమాదం జరిగిన తర్వాత బారికేడ్లు పెట్టి ఇంకా మేము చర్యలు తీసుకున్నామని మాట్లాడడం అయితే కరెక్ట్ కాదు. రైట్.